రామాయణ మహాభారతాల గురించి ఎక్కువగా అభూత కల్పనలు ఇవి ఫిక్షనల్ అని ఇట్లాంటివి వింటూ ఉంటాము. ఎంతవరకు సమంజసం? మహాభారతం తీసుకున్నాం అనుకోండి, అందులో ఎన్ని క్యారెక్టర్లు ఉంటాయి? చాలా థౌజండ్స్ ఆఫ్ క్యారెక్టర్లు ఉంటాయి. అలానే ఆ క్యారెక్టర్లన్నీ తల తోక లేకుండా ఉండవు. ప్రతి క్యారెక్టర్కి వాడి బ్యాక్ స్టోరీ ఉంటుంది, వాడి పూర్వోత్తరాలు, వాడి వంశవృక్షం అన్నీ ఉంటాయి. రామాయణం కూడా సేమ్. ఇప్పుడు మనకి పెద్ద పెద్ద డైరెక్టర్లు ఇండియాలో కానీ వెస్ట్రన్లో కానీ ఎవరికైనా ప్రతి స్టోరీకి వాళ్ళు ఇన్స్పిరేషన్ కింద కోట్ చేసేది ఏది అంటే రామాయణం నుంచి. ఇప్పుడు బాహుబలి తీసుకోండి, ఈ త్రిబుల్ తీసుకోండి, రామాంజనేయులు, మీరు ఏది తీసుకున్నా రామాయణ మహాభారతాల నుంచే తీసుకుంటారు రిఫరెన్స్. అవతార్ కూడా అదే అంటున్నా, వెస్ట్రన్ అని. భూమి మీద పుట్టిన ప్రతి కథకి రిఫరెన్స్ పాయింట్ రామాయణ మహాభారతం. మరి ఆ రామాయణ మహాభారతాలకి రిఫరెన్స్ పాయింట్ ఏంటి? నిజంగా జరగకపోతే మనిషి అనేవాడికి ఇన్ని క్యారెక్టర్లు, ఇంత కథ, ఇది చెప్పడం లక్షల శ్లోకాలు. ఒకవేళ వేదవ్యాసుడో వాల్మీకి మహర్షో నిజంగానే జరగంది రాసుంటే వాళ్ళిద్దరే పరబ్రహ్మలండి. అంత గొప్ప స్టోరీని మనిషి అనేవాడు రాయలేదు. చారిత్రక ఎవిడెన్సెస్ ఏమీ లేవు అని మాట్లాడుతూ ఉంటారు దాంట్లో. అదే నేను అదే అంటున్నాను. ఇప్పుడు రామసేతుకి, ద్వారకాకి ఉన్నాయి, పోనీ ఒక పక్కన పెట్టండి. వీటిలన్నిటిని హ్యూమన్లీ పాసిబుల్ రామాయణ మహాభారతాలు లాంటి గ్రంథాలని ఇమాజినేట్ చేసి రాయడం అనేది హ్యూమన్లీ ఇంపాసిబుల్. ఇది జరగాలి, లేదా అది రాసిన వాడే ఈశ్వరుడై ఉండాలి. ఈ రెండిట్లో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే.